చెప్పరా బావాజీ, నువ్వు అర్జెంటుగా మజా బ్యూటీ పార్లర్ దగ్గరికి వచ్చేసాయి. మనం వెతుకుతున్న త్రిష ఇందులోకి వెళ్ళింది. నిజమా? నువ్వు అక్కడే ఉన్నాయి, వచ్చేస్తున్నా. ఇందాక ఎవరికి రా నువ్వు ఫోన్ చేసింది? మా ఫ్రెండ్కి. అంతేనా లేక పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసావా? పోలీస్ స్టేషన్ కి నేనెందుకు ఫోన్ చేస్తాను? మా బ్యూటీ పార్లర్ లో వ్యభిచారం జరుగుతోందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. నీ సంగతి నాకు తెలుసురా. ఎందుకురా మా పార్లర్ మీద పడ్డావు నువ్వు? పార్లర్ దగ్గరికి కొట్టకండి. చెప్తే అర్థం కదా. ఏంటమ్మా ఏమైంది? బావాజీ, ఈ బండది అనవసరంగా ఈ ఆంటీ నన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నా. నోరు ముయ్యరా. చేసిందంత చేసి మళ్ళీ నన్ను అంటున్నావా? ఏం చేశారా? ఆవిడ చూస్తే మీ అమ్మ వయసు కనపడుతుంది. బుద్ధుందరా నీకు? విషయం ఏంటో తెలుసుకోకుండా హీరోయిజం నిరూపించుకోవాలి. ఏంట్రా హీరోయిజం చూపించేది? ఎక్కువ మాట్లాడుతున్నావు. తన్నిందా బావజీ, ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ ఎదవలకి ఈ పని తప్ప మరో పనే లేనట్టుంది. రాస్కెల్స్. వాట్ మేడం, మీ బ్యూటీ పార్లర్ మంచి లాభాల్లో ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూద్దాం పదండి. సిఐ గారు తొందరపడకండి. లోపల సెలబ్రిటీలు, లివింగ్ లెజెండ్స్ కూడా ఉన్నారు. అచ్చా, అయితే టీవీ వాళ్ళని కూడా రమ్మని చెప్తాం. మీకు మాకు కూడా మంచి పబ్లిసిటీ వస్తుంది. హలో, నన్నేం తీసుకొచ్చావు ఇక్కడికి? కంపెనీ కోసం. ఏం పని ఇక్కడ మనకి? ఈ మధ్య ఇంటి ఆవిడ మన షాపులో టీవీ కొందరా, అది ఎదురు రిపేర్ అందుకే రమ్మను. ఓ హలో అండి. సారీ అండి, స్నానం చేస్తున్నాను, అందుకే కాస్త లేట్ అయింది. రండి లోపలికి. కంట్రోల్ చేయి. ఏంటండి ప్రాబ్లం? నిన్నటి నుంచి పిక్చర్ ఎందుకో క్లారిటీ లేదు. నో ప్రాబ్లం మేడం, మీరు కాఫీ తెచ్చేలో ప్రిపేర్ అయిపోద్ది. సారీ అండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఏంట్రా సిగ్గు లేకుండా అలా అడిగావు? నీకు తెల్లలే బాబుజీ, కొన్ని విషయాల్లో సిగ్గుపడితే పనులు జరగవు, తెలుసుకో. చెప్పు. వీడినెవరినో తీసుకొచ్చాడేంటి? ప్లాన్ అంతా అప్సెట్ అయింది. చిన్న కేబుల్ ప్రాబ్లం అండి, అంతే, నథింగ్, వరీ అవ్వకండి. వంశీ గారు, వాషింగ్ మెషిన్ ఎందుకో పని చేయట్లేదు. అది కూడా చూద్దాం పదండి. ఇప్పుడు వద్దండి, అందులో బట్టలున్నాయి. ఈవినింగ్ మీరు ఇంటికి వెళ్తూ వస్తే అప్పుడు చూడొచ్చు. కాఫీ తీసుకోండి. వద్దులేండి. నో థ్యాంక్స్. బాయ్ అండి. పదరా నాకు. బావజీ, ఈ ఫిగర్ కి నువ్వంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. కనిపెట్టావులే. అవును బావజీ, నీ వంక అదోలా చూస్తుంది. నన్నేం చేయమంటావు? గోల్డెన్ ఛాన్స్ బావజీ, వాడుకో. ఏంటి వాడుకునేది కానీ మెంట్లా? బావజీ, సిచ్యువేషన్ చూస్తుంటే ఈ ఫిగర్ ఒక మగతోడు కోసం చూస్తుంది. వాడుకో. ఆల్రెడీ నువ్వు చేసిన ఎద పని వల్ల పూర్తిగా ప్రాబ్లంలో ఇరుక్కున్నా, దానికే చేస్తాను. ఇప్పుడు కొత్త ప్రాబ్లమ్. ఓకే, నీ సంగతి పక్కన పెట్టు. ఈ ఫిగర్ నేను ట్రై చేసుకుని వాడుకుంటే నీకేం అభ్యంతరం లేదు కదా? ఆహా, నీ సిచ్యువేషన్ చూస్తుంటే దాని చేతిలో చెప్పు దెబ్బలు కన్ఫర్మ్ అనిపిస్తుంది రాజా. నీకు అనవసరం, నీకేం అభ్యంతరం లేదు కదా? థ్యాంక్ యూ బావజీ. నందు, ఆ ఎలక్ట్రానిక్ మెకానిజంలో నాకు కొంచెం టచ్ ఉంది. ఆ వాషింగ్ మిషన్ రిపేర్ ఏదో నాకు చెప్పు, నేనే రిపేర్ చేస్తాను. ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది. బాయ్. 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 బాయ్ నందు. ఇడియట్. గీత, ఇప్పుడు మన పద్మ చదివేది తిరుపతి మహిళా యూనివర్సిటీ కదా? హలో, ఏ గీత, నేనేనే. అమ్మా, తర్వాత నేను ఫోన్ చేస్తాను, పెట్టి. హలో చెల్లెమ్మ, నేనే. వంశీ ఉన్నాడా? హలో. నందినికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తట్లేదు, ఏం చేతంటావు? చెత్తనా ఇదేటా నేను ఫోన్ చేసావు? పెడే.
బుద్ధి ఉందా? మనిషివేనా? చెప్తే అర్థం కదా. మళ్ళీ ఫోన్ చేసామని చెప్తా కొడతా. పెట్టేయ్. వంశీ గారు, నేనండి లలితని. గీత ఉందా? సారీ అమ్మా, నా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు, అందుకే కోపం వచ్చి అన్నాను. లైన్లో ఉండమ్మా, నేను గీతకి ఇస్తాను. గీత, లలిత ఫోను. లలిత ఏంటి లలిత? అదేమైనా నీ పెళ్ళాం అనుకున్నావా? పేరు పెట్టి పిలుస్తున్నావు? పరా ఆడవాళ్ళకి కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడటం నేర్చుకో. లలిత గారు, గీత బిజీగా ఉంది, తర్వాత ఫోన్ చేస్తానని చెప్పమంది. ఓకేనండి. హలో నందు నేనురా, ఎవరండి మీరు? వంశీ ఫ్రెండ్ రాంబాబుని. గుర్తొచ్చానా? గుర్తొచ్చారు, చెప్పండి. ఏం లేదురా, సినిమాకి వెళ్దామని సింగిల్గా వెళ్ళి చూడటం నాకు 9వ తరగతి నుంచి అలవాట్లేదు. నువ్వు కంపెనీ ఇస్తావేమోనని. సరే, మీరు ఎక్కడున్నారు? పవిత్ర లేడీస్ హాస్టల్ ఉంది కదా, దాని ముందున్నాను రా. మీరు ఎలాంటి డ్రెస్ వేసుకొచ్చారు? దేనికి బంగారం? ఆహా, మీ డ్రెస్ కి నేను మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని వద్దామని. గుడ్ టేస్ట్. బ్లూ కలర్ టీషర్టు, బ్లూ జీన్స్. ఓకే, అక్కడే ఉండండి, 10 minutes లో రెడీ అయ్యి వచ్చేస్తాను. హలో పోలీస్ స్టేషన్. సార్, నేను పవిత్ర లేడీస్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఏంటర్ రాంబాబు, అర్జెంటుగా రమ్మన్నావు? త్రిషాన్ కనపడిందా? నో, ఇప్పుడు నువ్వు ఒక సర్ప్రైజ్ దృశ్యాన్ని చూడబోతున్నావు. ఏదో బిల్డప్ లాపి మ్యాటర్ ఏంటి చెప్పు. బావాజీ, ఇప్పుడు నా కోసం ఒకరు వస్తారు, అది చూసి నువ్వు జలస్ ఫీల్ అవ్వకూడదు. రే, చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు, చెప్పు మ్యాటర్ ఏంటో. ఇలాంటి విషయాల్లో సస్పెన్స్ ఉంటేనే థ్రిల్ ఉంటది బావాజీ. సస్పెన్స్ అని అమ్మని అమ్మ, వీళ్ళ వీళ్ళు వచ్చారేంట్రా? బావాజీ, ఏ కానిస్టేబుల్, పట్టుకోండి, పారిపోతున్నారు గాడిదల్ని, పట్టుకోండి. బావాజీ, ఏంట్రా ఇది? ఏంటిది? ఎందుకన్నా నన్ను అర్జెంటుగా రమ్మన్నా? కాదు బావాజీ, ఆ. నందిని వస్తా అంది, ఈ లోపు ఈ దరిద్రుడు వచ్చి తెచ్చాడు. అరే కుక్క, అది ట్రాప్ చేసి సిఐ గడికి ఫోన్ చేసిందిరా, నువ్వేమో చిత్త కట్ట కుక్కలాగా నమ్మావు. నో, నా నందిని నాకెప్పుడు ద్రోహం ఈ నందిని, ఈ నందిని. లడ్డూలు, లడ్డూలు, జిలేబీలు. ఏం బాబు, లడ్డు కావాలా? ధీర 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 మనసాగలేదురా, చేరరార శూర సొగసందుకోదురా, అసమాన సాహసాలు చూడరాదు నేత్రురా, నియమాలు వీడిరా నివాసనేల కోర ఏక వీర ధీర. నా పేమెంట్ ఇవ్వండి. ఇస్తా గానీ మొహం అంతా జిడ్డుగా ఉంది, బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఇదిగో బాత్రూంలోకి బ్యాగ్ ఎందుకు ఇక్కడ పెట్టు, సేఫ్గా ఉంటుంది కదా. ఇదేంటి పూర్గర్రలా ఉంది, 100 రూపాయలతో వచ్చిందేంటి? ఇదిగా నీ పేమెంట్. ఏంటి 20 రూపాయలు తక్కువ ఉన్నాయి? మనందరం కలిసి వచ్చినప్పుడు జ్యూస్ తాగినప్పుడు బిల్ ఎవరు ఇచ్చారు? మీరే. అదే కట్ చేశాను. సరే, కాస్త నీళ్ళు ఇస్తారా? నీళ్ళే కదా, మినరల్ వాటర్ ఏం కాదు కదా. ఇగో నీళ్ళు తాగు. అవి నా కోసం కాదు, నీ కోసం. ఎక్కడో తింగరబుచ్చిలా ఉందే ఈ పోరి. నా సెల్ ఫోన్ వాచ్ అన్ని కొట్టేసింది దొంగ పోరి. స్టాప్ ఇట్, ఐ యు సీ అబ్జర్వ్, డోంట్ లైక్. నీ వెదర్ ఫేస్ కి ఇంగ్లీష్ సూట్ అవ్వదు కానీ అదేంటో తెలుగులో చెప్పు. అమ్మా, ఆఖరికి నువ్వు కూడా అనేసావా? సరే, ఐ కమ్ పాయింట్. నువ్వు వంశీతో మాట్లాడడం, క్లోజ్ గా ఉండడం నాకు నచ్చలే. ఓ అలాగా, నీకేది నచ్చుతుంది సారు? డోంట్ టాక్ జోక్స్. వంశీకి మా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేద్దాం ఆలోచిస్తున్నాం కాబట్టి ఇక నుంచి ఆయన కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. చేయకపోతే ఈ యాసిడ్ నీ ముఖం మీద వేసేస్తా. ఇది యాసిడ్ కాదురా, ఫినాయిల్ అంటారు. ఏం తంబే, 108 ఫోన్ చేయమంటావా? అప్పుడు దాకా ఆగలేవమ్మా. వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసిరా.
హలో అండి. ఏం కావాలి మీకు? ఇందాక లోపలికి ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయిని పిలిస్తే 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతామండి. అమ్మాయి ఎవరు రాలేదు ఇక్కడికి? వచ్చింది సార్, మేము చూసాము. బ్లాక్ లాంగ్స్ కట్టేసుకొని. ఇక్కడికి ఎవరు రాలేదని చెప్పాను కదా, మర్యాదగా వెళ్ళండి ఇక్కడ నుంచి. లేదండి, వచ్చింది. 2 మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాం. అవును, 2 మినిట్సే సార్. ఒకసారి చెప్తే మీకు అర్థం కదా? ఏంటండి ఇది? మంచి మర్యాదలు మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళతో నేను ఎలాగా మాట్లాడతాను? ఏంటో ఈడేంటో మనల్తో అనుకున్నాడు. వచ్చేస్తున్నాడు. మావిడిని సెకండ్ షో సినిమాకు తోడు పంపించమని ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారు సార్. ఏంట్రా వీళ్ళు మనుషులా కామ పిశాచాలా అర్థం కావట్లేదే. ఎందుకండి ఈ డివిడి ప్లేయర్ ఎక్కడ ముట్టుకున్నా షాక్ కొడుతుంది? ఏవో వైర్లు రాంగ్ కనెక్ట్ అయ్యండి. మరెలా? నేను షాప్కి వెళ్ళి ఎలక్ట్రీషియన్ పంపిస్తాను, అంతవరకు దాన్ని టచ్ చేయకండి. పోనీ మిమ్మల్ని చేయొచ్చా టచ్? నందిని గారు ప్లీజ్, నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు, వదలండి. ఇష్టం లేకపోవడానికి ఇందులో మీకు వచ్చిన నష్టం ఏంటో? మర్యాదగా చెప్తున్నాను, వదిలేయండి. చెప్తే అర్థం కదా? ఏంటి ఆడదాన్నయ్యుండి కూడా అడ్వాన్స్ అయ్యానని బెట్టు చేస్తున్నావా? నీలాంటి వాణ్ణి మగాడు అనరు, కాంచనా అంటారు. మైండ్ యువర్ లాంగ్వేజ్, ఓకే? వచ్చేసావు. ఇక్కడికి వస్తున్నావని చెప్తే నేను వచ్చేవాని కదా. దేనికిరా? నందిని దగ్గర భరతనాట్యం నేర్చుకుందామని. సరే, ఇంతకు నీ ప్రాబ్లం ఏంటి? లేదు బావజీ, నువ్వు గడ్డి బావ మీద కుక్కలు అంటాడు, నువ్వు తినవు, ఇంకొకరు తిన్నావు. సరే గానీ ఇంతకీ నందిని డివిడి ప్లేయర్ రిపేర్ అయిందా? లేదమ్మా, ఎలక్ట్రీషియన్ లేదు. ఎలక్ట్రీషియన్ ఇక్కడే ఉన్నాడు. ఆ డివిడి ప్లేయర్ నేనే రిపేర్ చేస్తా, నా నందిని మనసు దోచుకుంటా. మేడం కూడా బాగా దూకుడు మీద ఉన్నారు, బాగా దోపిడీ చేస్తుంది, వెళ్ళండి. నందు 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 ఏంటి ప్రాబ్లం? ఆ డివిడి ప్లేయర్ ఏదో రిపేర్ అన్నవారుగా, నేను చూస్తాను, నాకు తెలుసు కదా, ఐ నో ఎలక్ట్రానిక్ మెకానిజం. అసలు ఈ డివిడీలు ఇవన్నీ చిన్నప్పుడే నేను షాక్ కొట్టిందా సారు? షాక్ కొట్టం ఏంటండి, ఇంకాసేపు అయితే నేను సచ్చి శవం అయిపోయేవాడిని. అది సరే కానీ బాత్రూమ్ లో గీజర్ ఎందుకో షాక్ కొడుతుంది, వచ్చి చూస్తావా? వెళ్ళిపోయాడు ఎత్తవా.